తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్లో కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మస్తాన్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అనిల్ రెడ్డి, దస్తగిరి, దీపక్ యాదవ్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారు విచ్చేశారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే రాష్ట్ర మంత్రి గారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా స్వాగతం పలికాము. ఆయన మంత్రి గారు ఈరోజు వచ్చింది కారణం మన ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ 2 సంవత్సరాలు విజయ యాత్రను ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు ఏ విధంగా అందుతున్నాయనే దాని మీద సభ ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు కాకుండా 12వ తేదీకి వాయిదా పడింది. ఏమైనా కేంద్ర మంత్రి గారు నిన్నే బయలుదేరేశారు కాబట్టి ఇక్కడ తిరుపతికి విచ్చేశారు. మేమంతా స్థానిక నాయకులు, కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా కార్యకర్తలు, అలాగే యువమోర్చా నాయకులు అందరూ కలిసి మంత్రి గారిని ఘనంగా స్వాగతం పలికాము. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 12 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరూ అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారంటే కారణం ఇదే. ఎక్కడ పోయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీని అందరూ కావాలని కోరుకుంటున్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఆటంకం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.